రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూరియా క్యూ లైన్లలో మహిళా రైతు స్పృహ కోల్పోయారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆమె గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడ్డారు. బాధితురాలిని దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. ఇక యూరియా వస్తుందన్న సమాచారంతో రాత్రే రైతులు ఎరువుల దుకాణం వద్దకు తరలివచ్చారు. క్యూ లైన్ లోనే అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. యూరియా కోసం ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. 3 గంటలకు వచ్చినాము. 3 గంటలకు వచ్చేసరికి లైన్ ఆడదాం. రోజు మొన్న వచ్చినాము, మరీ నేను రాలేవు. ఈరోజు వస్తాయంటే ఈరోజు 2 లారీలు వస్తాయి అంటే వచ్చినాము. దీనికి 400 అయిపోయినాయి అంటే మాకు కూడా వచ్చి కష్టమే అయిపోయింది. ఇట్లా రైతులు రోజు లైన్లకు వచ్చి నిలబడకు ఏమి ఇబ్బంది. ఇదంతా పొలాలు ఎడున్నాయో మేము ఎడున్నాము. అసలు మందులు చల్లక వరలు కూడా సరిగా లేవు ఈసారి. ఇట్లే జరిగితే రైతులు అనేది రాను వ్యవసాయం చేయడం పని చేసుకోవాలి. ఇది చాలా కష్టమైన పరిస్థితి. రైతుకి ఇటువంటి పోస్ వచ్చిందంటే ఈ ప్రభుత్వాలు కూడా వేస్తే ఇప్పటి నుంచి ఓటేసులు కూడా గిత్తే ఉండాలి. ఓటేసినప్పుడు కూడా గింతే ఉండాలి. అందరికి అక్షరాస్యత జర జాగ్రత్తగా మాకు జర రైతులకు సహాయం చేసి ఊరియా సంచులు వచ్చే విధంగా చూడాల్సిందిగా కోరుతున్నాము. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూరియా క్యూ లైన్ లో మహిళా రైతు స్పృహ కోల్పోయారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి క్రాంతి కుమార్ అందిస్తారు. క్రాంతి కుమార్, చెప్పండి. ఒక మహిళా రైతు క్యూ లైన్ లో యూరియా కోసం వేచి ఉందంట రాత్రి నుంచి. అయినప్పటికీ కూడా ఆవిడకు యూరియా అందలేదు. అలాగే స్పృహ కోల్పోయి కూడా పడిపోయినట్లుగా తెలుస్తుంది. మరి ఆవిడ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? గత కొన్ని రోజులుగా కూడా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు రైతన్నలు. ఈ విషయానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లాలో యూరియా కష్టాలు రైతులకు తీరడం లేదు. ఇటు వరదలు తుఫాన్లను తట్టుకొని నిలబడ్డ రైతులు పంటల్ని కాపాడుకొని రైతులు యూరియా వేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ దాదాపు 2 నెలల నుంచి, అంటే ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా యూరియా కోసం రైతులు ఎంత కష్టపడ్డా ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళకి సరిపోయినంత దొరకట్లేదు. దీంతో యూరియా ఒక బస్తా 1 లారీ 2 లారీలు వస్తుండడంతో దానికోసం దక్కించుకోవడానికి రైతులు రోజుల తరబడి ఎరువుల దుకాణాల ముందర క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. యూరియా బస్తాల లారీ వస్తుందన్న సమాచారం తెలిసిన వెంటనే ముందు రోజు రాత్రి వెళ్ళి ఆ క్యూ లైన్ లో నిలబడుతున్నారు. ఇదే విధంగా దుబ్బాకలోని కొనుగోలు కేంద్రం ముందు నిన్న కొంతమంది రైతులు వచ్చి నిలబడ్డారు. అందులో ఈ మహిళ కూడా వచ్చి నిలబడి నిన్న రాత్రి నుంచి కూడా ఆమె అక్కడే ఎరువుల దుకాణం దగ్గరనే క్యూ లైన్ లో ఉన్నది. దీంతో చాలా మంది రైతులను ఆమెకు కూడా తిండి తిప్పలు లేకుండా, ఆహారం లేకుండా, సరైన సమయంలో సరైన నిద్ర లేకుండా ఆ క్యూ లైన్ లో ఉన్నది. ఆమె కూడా ఉన్నది. ఈ రోజు ఆమె ఆరోగ్యం దెబ్బతిని స్పృహ కోల్పోయిన పరిస్థితి మనకు ఎదురైంది. దీంతో వెంటనే స్థానికులు స్పందించి పక్కన ఉన్న రైతులను వంజిరైట్కి ఫోన్ చేశారు. వంజిరైట్లో దుబ్బాకలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇది ఇక్కడ ఒక్క పరిస్థితే కాదు, మొత్తం జిల్లాలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. యూరియా కోసం రైతులు పగలు రాత్రి అన్న తేడా లేకుండా కొనుగోలు కేంద్రాల ముందు నిలబడాల్సి వస్తుంది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా గంటల తరబడి లైన్ లో నిలబడ్డా కూడా కేవలం 1 బస్తా యూరియా మాత్రం ఇస్తుండటంతో వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ వస్తున్నారు. ముసలి వాళ్ళు, పాఠశాలకి స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కూడా తీసుకొచ్చి లైన్ లో నిలబడుతున్నారు యూరియా బస్తాల కోసం. ఇది పరిస్థితి. ఇంత నిలబడ్డా కూడా యూరియా దక్కుతుందన్న గ్యారంటీ మాత్రం లేదు బ్రాహ్మణి. ఓకే రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.